మునుగోడ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను హోంమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని జైలుకు పంపుతాని సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తనకు హోంమంత్రి పక్కా అని కుండబద్దలు కొట్టారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు రాబోతున్నాయని అన్నారు. ఎన్నికల్లో పోటీ సైతం కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. మా సోదరు చెప్తుంది శ్రీదేవి, నేను మంత్రిని కావాలని చెప్పి నేను అంటున్నా. రాజగోపాల్ రెడ్డికి నా 56 ఏళ్ల జీవితంలో నాకు అడుక్కోవడం తెలియదు. నాకేదైనా కావాలంటే లాక్కుంటా, అడుక్కోను. నాకు కావాల్సింది అది ఎవరిస్తారంటే ప్రజల ఆశీస్సులు. భువనగిరి ప్రజలు, పార్లమెంట్ యొక్క ప్రజలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవతలకి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వస్తే అవతలమైతే అధిష్టానం తిరిగి వచ్చి మంత్రి పదవి ఇస్తాను. నేను అడుగుతానా? నేను ఏ పదవి వెనకాల లేను. మీ అందరి ఆశీస్సులతోటి, మీ అభిమానంతో, అధిష్టానం మీరు ఇచ్చిన తీర్పుతోటి వాళ్ళిస్తే తీసుకుంటా. అది కూడా నా కోసం కాదు, మీకోసం. నేను మంత్రి అయితే మావాడు నేను ఒకటి చెప్పిండు, నువ్వు హోంమంత్రి కావాలన్నాడు. అరే అట్లా అనకుండా బాబు, నేను హోంమంత్రి అంటే టీఆర్ఎస్ అందరూ చేయలేకపోతారని చెప్పిండు. కొంపదీసి హోంమంత్రి అయితే మాత్రం ఫస్ట్ జగదీష్ రెడ్డి ఒకటే. మా సోదరు చెప్తుంది శ్రీదేవి, నేను మంత్రిని కావాలని చెప్పి నేను అంటున్నా.